కర్ణాటకలో హెచ్ఐవి కేసులు భారీగా పెరుగుతున్నాయి. యువతలో హెచ్ఐవి కేసుల పెరుగుదల అనూహ్యంగా కనిపిస్తోంది. కర్ణాటక ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గణాంకాలు కలవరపెడుతున్నాయి. కర్ణాటకలో యాక్టివ్ హెచ్ఐవి కేసులు ప్రస్తుతం 66,606గా ఉన్నాయి. గడిచిన రెండేళ్లలో హెచ్ఐవి బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. 2024-25లో 44,500 మంది హెచ్ఐవి బాధితులు ఉంటే ఈ రెండేళ్లలోనే 22,000 కొత్త కేసులు గుర్తించారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఎయిడ్స్ బాధితులు అధికంగా ఉన్నారు. 2023-24లో వీరి సంఖ్య 3,732గా ఉంటే 2024-25లో ఈ సంఖ్య 6,962కు చేరుకుంది. ఇక 2023-24లో 26-35 మధ్య వయసు వారిలో 9,351 హెచ్ఐవి కేసులుంటే 2025-26లో వీరి సంఖ్య 14,555కు పెరిగింది. కాలేజీలు, హాస్టళ్లు హెచ్ఐవి వ్యాప్తి కేంద్రాలుగా ఉన్నట్లు సందేహిస్తున్నారు. పురుషుల మధ్య గే సంబంధాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నది వైద్య నిపుణుల మాట. కండోమ్స్ వినియోగించడం లేదని, ఒకరికంటే ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకుంటున్నారని చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 470 కొత్త హెచ్ఐవి కేసులు గుర్తించారు. అందుకే హెచ్ఐవిపై అవేర్నెస్ క్యాంపులు విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.